సీతాలు ఎక్కడా? ఒరే ఆగు, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా, నేను చాలా కోపంగా ఉన్నాను. అనవసరమైన ప్రశ్నలు వేసి నన్ను విసిగించొద్దు. ఏమైందిరా నీకు? ఏమైందా? 10 మంది ముందు నా చెంప పగలగొట్టాడు నాన్న. కొట్టారా? అబ్బా, ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఎప్పటికైనా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషమా? నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? డాబా మీదకి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? పైనుంచి దూకడానికి. నాకు నువ్వు వద్దు, నీ తిండి వద్దు. నువ్వు నీ మొగుడు హాయిగా మెక్కండి. అసలు వీడికి ఎవరు తిండి పెడతానన్నారు? ఏంటమ్మా, అబ్బాయి గారు పైనుంచి దూకేస్తానంటున్నారు? వాడేమి దూకడు, నిన్ను నన్ను కలిపి పైనుంచి తోసేస్తాడు. ఇదిగో ఈ బట్టలు తీసుకెళ్ళి ఉతుకు. లక్ష్మి, లక్ష్మి, విజయ్ వచ్చాడా? ఏంటండి, వాడిని కొట్టారట? నిజమేనా? నాకు వచ్చిన కోపానికి మీ అన్నని పట్టుకుని 4 పీకులు పీకుండేవాడి. ఆయన కొడితే బాగుండదు కదా అని మన వాడిని దెబ్బేశాను. అసలు వీడేం చేశాడో, మా అన్నయ్య ఎందుకు తిట్టాడో? వాడు 1,00,000 తప్పులు చేయనిగాక అసలు మీ అన్నయ్య ఏం చేయాలి? స్ట్రైట్ గా వచ్చి నీకో నాకో చెప్పాలి. అది వదిలేసి ఇంటికి కాబోయే అల్లుడని కూడా చూడకుండా 4 ముందు పట్టుకుని తిడతాడా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువ దద్దమలేనా? ఏంటి? నువ్వు కాదులే, నువ్వు నా పెళ్ళానివి. మిగతా అసలు అబ్బాయి కనపడటం లేదు. రే విజయ్, డాబా మించి దూకుతానని వెళ్ళాడు. ఏంటి? డాబా మించి దూకుతానని వెళ్ళాడా? వాడు డాబా మించి దూకుతానంటే నువ్వు... రే విజయ్, రే విజయ్ బాబు, ఏంటి ఎక్కడ కూర్చున్నావు? పడిపోతావరా? నువ్వు ఇక్కడ రావద్దు. వచ్చావంటే దూకేస్తాను. సరే, నేను ఎక్కడ ఉంటాను కానీ నాన్న వచ్చానా? నేను రాను. మావయ్య ముందు నన్ను ఎందుకు కొట్టావు? తెలియక కొట్టాను రా. మావయ్య మంచివాడ్రా. నీతో పాటు నేను కూడా కలిసి అతను తిట్టాను అనుకో, అతని మనసు బాధపడుతుందిరా. అది పద్ధతి కూడా కాదురా. దాని నాకు ఎందుకు బోచదా? పడిపోతావరా? పడితే పడతాను. నీకేంటంట? వెళ్ళు, బాగా మెక్కు. లక్ష్మి, ఆ కోడి కూర అంతా నాకే వడ్డించు. నేనే వచ్చితే. నేను ఇక్కడే ఉన్నాను. ఓహో, మీ అన్నయ్య గురించి చాలా గొప్పగా మాట్లాడని మురిసిపోయి ఉంటావే. సరే సరే రా, వచ్చే కోడి కూర వడ్డించు. వాడు పస్తుంటాడు. ఒరే, యాక్టింగ్ చేసింది చాలరా. మీ నాన్నగారు అన్నంత పని చేసేస్తారు, తరువాత నీకేం మిగలదు. అమ్మా, నాన్నగారికి అన్నం పెట్టద్దు. ఆకలేస్తారా? లేకపోతే పోరా. అమ్మా, నువ్వు వెళ్ళిపోతున్నావా? అమ్మో, కళ్ళు తిరుగుతున్నాయండి. వస్తున్నాడా? లక్ష్మి, మనకు పెళ్ళైన కొత్తలో ఓ రోజు నువ్వు కోడి పులుసు పెట్టావే. అబ్బాబ్బాబ్బా, ఏమి రుచి, ఏమి రుచి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళే అంత బ్రహ్మాండంగా పెట్టావు. అది నేను పో. ఆ రోజు కోడి ముడుసు కొరకపోయి నా వేలు కొరికారు, గుర్తుందా? చిలిపి, నువ్వు ఇంకా మర్చిపోలేదా? మెల్లిగా నవ్వండి. తిన్నారా? థ్యాంక్స్ అండి, బాగా థ్యాంక్స్ అండి. అమ్మా, నువ్వు కూడా తిన్నావా? మా ఆయన తిన్నారు, నేను కూడా తినేశాను. నువ్వెందుకు తిన్నావు? రే విజయ్, ఈ ఇంట్లో నువ్వు ఒక అనాథ వెదవరా. అదే నీకు పెళ్ళా ఉండుంటే నిన్ను పస్తు పెట్టి తను తినేదా? అంతా నీ కర్మరా కర్మ. ఏదో బతుకని, ఏదో బతుకు. చిచి, అసలు ఎవరైనా ఉంచారా? ఏం మిగల్చలేదు, మొత్తం ఊడ్చేశారు. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. నా కర్మ. కొడుకు పెట్టకుండా తినేసావు. నువ్వు అసలు కన్నతల్లివేనా? ఏమండి, రండి భోంచేద్దాం. నాన్నగారు ఇంకా భోంచేలేదమ్మా? ఏ రోజైనా నువ్వు తినకుండా నాన్నగారు ఇప్పుడురా భోంచేశారు. ఓ ముద్ద తినండి నాన్న. నువ్వు తిన్నానా? నువ్వు తినమ్మా. అమ్మకు ముద్ద, నాన్నకు ముద్ద పెట్టాడే. దూరంగా ఉన్న ఈ కన్న తల్లి కూడా ఓ ముద్ద పెడితే సంతోషిస్తుందిగా. బాబు, ఎవరండి? మోహన్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పని మీద పట్నం వెళ్ళారండి. ఓహో, అవును, నీలాంబర్ ఎక్కడ ఈ మధ్యన కనిపించట్లేదు? మీకు ఈ విషయం తెలీదా? 15 సంవత్సరాల నుండి ఆ చీకటి గదిలోనే ఉంటుంది. నీలాంబర్, ఏంటి పిచ్చి? ఎన్నాళ్ళు ఇలా అరిగిపోయిన క్యాసెట్ చూస్తూ కూర్చుంటా? నా పగ చల్లారే వరకు. పొరపాటు చేస్తున్నావు నీలాంబరి. వాడెవడో నరసింహంగాని మీద పగ తీర్చుకోవడం కోసం నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు. నీ అందం, నీ వయసు, నీ యవ్వనం వృధా చేసుకుంటున్నావు. నిజంగా వాడి మీద పగ తీర్చుకోవాలనుకుంటే నువ్వు పెళ్లి చేసుకో. మంచి మగాన్ని చూసుకో.
అతిగా పొగతాగే మగాడు, అతిగా పగబట్టే ఆడది గెలిచినట్టు ఏ చరిత్రలోనూ లేదు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఆ నరసింహగాడు ఇలాంటి తలతిక్క డైలాగులు చెప్పినందుకే వాడి వల్ల పడ్డాను. ఇంతకీ మీరెవరు? అన్న, అన్నలకే అన్న, గంగన్న. అదే స్మైలు, అదే స్టైలు, అదే పొగరు, అదే ఒకరు. నీలు, గంగు, నీలు, గంగు, నీలు, గంగు, నీలు, గంగు. నీలు. ఏంటిలా చిక్కిపోయావు నీలు? ఒరే విజయ్, ఎక్కడ బయలుదేరా? ఆ తడితలతో అలాగే తిరిగితే జలుబు చేస్తుంది. ఉండు. అత్తయ్య, కూర్చో. రావేరా. నువ్వెందుకు వచ్చావు? ముందు బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలట? నువ్వు వెళ్తావా నేను నిలబడతావా? నేను వెళ్ళు, నువ్వే వెళ్ళు. నిన్ను ఏంట్రా? చూడండి అత్తయ్య, అతను తప్పు చేసి నన్ను అంటాడేంటి? ఏదో మావయ్య చేతిలో దెబ్బలు తిన్నాడు, బాధపడతాడు అని సముదాయిద్దామని వస్తే ఓ పెద్ద గింజుకుంటాడేంటి? అదే కదా. నువ్వు ఉండమ్మా. మా అమ్మ నాన్న రావడం లేట్ అయితే పైనుంచి దూకుండేవాడిని. ఇదంతా నీ వల్లగా. ఆ మొహం చూస్తే దూకే మొహంలాగా ఉంది. ఎలా? ఏ, విజయ్ ఉండు. నువ్వు కోపంతో మండిపడుతుంటావని తెలిసే నిన్ను ఐస్ చేయడానికి ఏదో తీసుకొచ్చింది. ఏంటమ్మా అది? డ్రెస్ అత్తయ్య. డ్రెస్సా? నాకు డ్రెస్ తేవడానికి నువ్వెవరువే? నీకెడతా చెప్పారా? ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి మావయ్య, నీ కొడుకు ఎప్పుడు నా మీద కసుబుసు అంటుంటాడు. ఎరా, నీకు సరదాగా మాట్లాడడం రాదా? ఎప్పుడు కసుపుస్ అంటావా? డాడీ మీకేం తెలియదు డాడీ. ఓహో, నీకంతా తెలుసా? ఏంటమ్మా, ఏంటి ప్యాకెట్? కొత్త డ్రెస్ మావయ్య. ఎవరికి? వీడికా? ఈ మొహానికి కొత్త డ్రెస్ ఒకటి. ఆ. ఈ డ్రెస్ వేసుకోవాలంటే మీలా హ్యాండ్సమ్ గా ఉండాలి మావయ్య. ఆహా. ఆ మొహం చూడు, కొండముచ్చు మొహం. డాడీ, మీ కాళ్ళు ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని చెప్పండి. ఏ, అది నువ్వు చెప్పలేవా? మావయ్య, నేను నీ పార్టీ అమ్మా. చూడమ్మా. నువ్వు నా పక్కకి నన్ను జీన్స్. కూర్చో. జీన్స్ మీకే మావయ్య. ఆ. ఎవరెవరో జీన్స్ వేసుకుంటున్నారు, మీరు వేసుకుంటే ఏయ్. సూపర్ గా ఉంటుంది మావయ్య. నేను వెయ్యని జీన్సా అమ్మా? నేను వేయడం ఏమిటి? మీ అత్తయ్య వెయ్యని జీన్సా? అయ్యో, జీన్స్ వేసుకుందా? ఎప్పుడు? అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం కాదు. చెప్పండి మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య, చెప్పండి చెప్పండి. ఏంటండి నువ్వు మీరు మరీను? నేను చెప్తానమ్మా. ఆ రోజు మా పెళ్లి రోజు అయ్యో, మంచమంతా పూలతో అలంకరించుంది. నా చేతిలో సెంటు బాటిల్. ఏయ్, ఆ సెంటు బాటిల్ ఎక్కడే? చెప్పండి మీరు. అయ్యో, అత్తయ్య. సిగ్గు వచ్చింది. పోవే నువ్వు. నేను చెప్తానమ్మా. ఆ సెంటు బాటిల్ తీసుకుని కస్సు బుస్సు అని కొట్టుకున్నాను. అప్పుడు మీ అత్తయ్య వచ్చింది చూడు. ఏయ్! అయ్యో, ఏంటండి మీరు మరీను? నేను నా పెళ్ళాన్ని కౌగలించుకుంటాను. పట్టపగలా? ఏ పట్టపగలు నా పెళ్ళాన్ని కావా? మీరు బయటికి వెళ్ళండి, నేను డ్రెస్ నేను మార్చుకుంటాను. అందుకోసం వచ్చాను. ఈ రోజు నేనే నీకు డ్రెస్ వేస్తాను. అయ్యో, నాకు చీర ఎలా కట్టుకోవాలో తెలుసు, మీరు వెళ్ళండి. ఆ పెద్ద ఈవిడ నేను 5 నిమిషాలు లేట్ గా వచ్చాను. లేదంటే నేనే నీకు స్నానం కూడా చేయించుంటేవాడిని. అవును, నేను చిన్న పాపని, మీరు స్నానం చేయిస్తారు. పెద్ద పాప చెవునుండ సోపుని చూడు. అయ్యో, ఏయ్ లక్ష్మి, లక్ష్మి ఉండు 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 ఉండు. ఇలా చూడు, నీకోసం ఏం తెచ్చానో చెప్పు. ఆ, ఇది కంచిపట్టు చీర. కాదు ధర్మవరం. కాదు, మరి రఫ్ అండ్ టఫ్ జీన్స్. ఇప్పుడు చూడు. టాటాడాయ్. ఏమైందండి మీకు? ఇది నేను వేసుకోవాలా? ఛీ, నాకేం బాగోదు. బాగుంటుంది లక్ష్మి, నీ షేపుకి. అయ్యో, ఒక్కసారి వేసుకో నేను ప్లీజ్ వేసుకోను. ప్లీజ్ నా వల్ల కాదు. ప్లీజ్ లక్ష్మి, వద్దండి. వేసుకో. ఒక్కసారే కదా. యా, ఎక్కడికి? జీన్స్ వేయడానికి. జీన్స్ వేసుకోవడం నాకు తెలుసు, మీరు వెళ్ళండి. జీన్స్ వేసుకోవడం అంత ఈజీ కాదు లక్ష్మి, చాలా కష్టం. ఇటు వేసుకోవాలి, జిప్ వేసుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి. రా 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 రా. నాకు తెలుసని చెప్పానా? వెళ్ళండి. నేను వస్తాను. రావద్దు. నేను రాను. హాయ్. Mm-hmm.